శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వద్దు, ఎందుకంటే తెలుగు స్క్రీన్కి మాలాంటి ఫేస్లు అనేవి కామెడీకి ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చి సరదాగా నవ్వించి వెళ్ళిపోవాలి. అంతకు మించి 3 hours బేర్ చేయలేరు. ఎందుకు అంటే మన ముందు నుంచి తరతరాల నుంచి వచ్చిన అందరు హీరోలు అందగాడు. ఎవ్రీబడీస్ గ్లామర్ బేస్డ్. వాళ్ళందరిని అలాగే చూస్తారు తప్ప ఇంకేదో మనకు 1-2 ఛాన్సెస్ ఎవరికో ఒకరికి, అందరూ అది ట్రై చేద్దామంటే తప్పు. అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. మహేష్ బాబుతో కలిసి చేశాను. ఆయనతో ఆగడి చేశాను. చాలా రిజర్వ్గా ఉంటారండి ఆయన. చాలా సరదాగా ఉంటారు. సరదాగా ఉంటారా? అబ్బో అసలు చాలా దీనిగా ఉంటారు. అసలు షూటింగ్ స్పాట్లోనే ఉంటారు. అసలు క్యారావెన్ తక్కువ ఆయన. లొకేషన్ వన్స్ ఆయన బయటికి మేకప్ వేసుకుని వచ్చినాక మళ్ళీ బ్రేక్ టైం తర్వాత మళ్ళీ ప్యాకప్. అసలు ఇంకా చాలా ఏదో నార్మల్గా మాట్లాడటం ఉండదు. ఆర్టిఫిషియల్గా ఆయన మాట్లాడరు. ఏదైనా సరే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. ఈయన సునీల్ గారితో కలిసి పనిచేశారా మీరు? సునీల్ అన్నయ్య అసలు జక్కన్న చేశారు. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. అదే నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే. జక్కన్న చేశాను. సునీల్ అన్నయ్యతో బాగా ట్రావెలింగ్ చాలా. ఆయన కూడా అసలు ఎంత సరదాగా ఉంటారో మనిషి కదండి. చాలా సరదా అండి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి సునీల్ అనేది కొంచెం హీరో అయినాక కొంచెం మేబీ యాక్సెస్ తక్కువ అవడం వల్ల, ఇది వరకు ఏ సెట్లో చూసినా సునీల్ అనే కదా, ఏ షూటింగ్ చూసినా వెయిటింగ్. ఆయన వస్తే చాలు, ఎక్కడ ఒక షూటింగ్, అక్కడ మెడ్రాసు, తమిళ్, ఇది అది. ఆయన బిజీ ఎవరికి రాదు అస్సలు. ఆ బిజీలో కూడా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి ఈవెన్ నైట్ 9-10 ఉన్నా ఏ ఫంక్షన్లు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేవారు. సో ఇప్పుడు మేబీ హీరో అయినాక మరి ఆయన పనులు, హీరో అంటే మరి వేరేగా ఉంటుంది కదా. ఆయన వెళ్ళే సరదాగా ఉంటారు అసలు. ఆయన అసలు కలిస్తే ఇంకా పండగ, జోకులు ఇంకా. మన కృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చే నెంబర్ నమ్ముతారా మీరు? అవును, వాళ్ళు ఇచ్చే నెంబర్ నాకు మా నెంబర్ చేస్తాను. నాకు 3వ పాప ఉంటుంది కదా, పెద్ద పాప కొంచెం రిజర్వ్, 2వ పాప 3వ పాప కొంచెం రావడం పట్ల గిబ్బుని గుద్దేది నేను. అది రౌడీ మామూలు. వాళ్ళు సరదాగా ఎప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు కదా. ఇంకా మేడం కూడా బాగా సరదా. ఇంకా వెళ్తే ఇంకేం ఉండదు. వన్స్ డోర్ లోపలికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళారా ఇంకా అదొక ప్రపంచం. సో ఇప్పుడు చాలామంది హీరోలు వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్పారు. ఇంకా మిగతా హీరోస్ ఎవరెవరు మీకు అనుబంధం ఉందో ఒకసారి చెప్పేసండి. నాకు అందరు హీరోస్ అండి. నాకు నాని గారు, శర్వా, నాకు తేజు బాగా క్లోజ్, సాయి ధర్మ తేజ్. ఓకే. ఎందుకంటే మేము పిల్ల నువ్వు లేని జీవితం ఈజ్ డెబ్యూ. ఓకే. 1.5 year ట్రావెలింగ్. మధ్యలో శ్రీహరి గారు పోయారు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్, ఆ సినిమా షూటింగ్, మళ్ళీ రీషూట్లు. సో ఆ ట్రావెలింగ్లో తనకి నేను బాగా, నాకు తేజు బాగా ఇష్టం. ఈ నెవర్ బీన్ లైక్ ఏ హీరో. పైగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అసలు ఎంత సింపుల్, ఎంత హంబుల్ అంటే ఇంకా అసలు అంటే పొగిడినట్టు ఉంటుంది. నిజంగా తమ్ముడు పొగిడితే కరెక్ట్ కాదనిపిస్తుంది తప్ప చాలా మంచిది. అసలు మేము డ్రెస్ మార్చుకుంటుంటే హీరో క్యారావాను, మేము డ్రెస్ మార్చుకుంటాం అన్న రండి ఇక్కడ మార్చుకోండి, వద్దు నాన్న పర్లేదు అంటే. కష్టం తెలిసిన మనిషి, ఓపిక, పేషెన్స్. 1.5 year డెబ్యూ ఫిల్మ్. అంతకుముందు సినిమా ఇంకా దారుణం, రే 1 year, 1.5 year. ఇంకా ఆ సినిమాకి అయితే పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. లేదన్నా నీకు దేవుడు రే పగలు అని నీకు ముందే ఇచ్చేసాడు, కష్టం తర్వాత ఇంకంత హ్యాపీగా ఉంటుందిలే. ఒకసారి మనం కష్టం అలవాటు అయిపోతే ఏముంటుంది? ఇంట్లో ఫాదర్ ఒక్కడే తిడుతున్నాడంటే పర్లేదు, ఇంటిల్లు బాధే తిడుతున్నారంటే అలవాటు, సర్లే కానీ అని చెప్పి. ఇది నాకు అలవాటు, కొత్తగా పొగిడేదేముంది అనుకుంటాం. పొగిడేదా? నువ్వెందుకు పనికిరావరా, నువ్వేస్ట్రా, అంతే కరెక్ట్ ఏంటి అంటుంటాం. అదే మామూలుగా అయితే పనికిరాను, ఎందుకు పనికిరాను నేను ఇది అది అంటాం. అది అలవాటు అయిపోయింది అనుకోండి, ఏం లేదు. అలాగే తేజుకి కష్టాలు అలవాటు అయిపోతుంది, సుఖం అయిపోతుంది.
అసలు ఆ సినిమా అంత సరదాగా అయిపోయేది. ఇంకా వెళ్ళడం, అశ్రిత్ అని మన దిల్ రాజు గారు అన్నయ్య గారు అబ్బాయి, ఈజ్ ద ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన యంగ్, తేజు యంగ్, మేము కొంచెం నేను రఘుబాబు గారు ట్రావెలింగ్, సినిమా అంతా ట్రావెలింగ్. ఆ గ్యాంగ్, జగపతిరావు గారి గ్యాంగ్ ట్రావెలింగ్, అలా హీరోతో పాటు విలన్తో పాటు ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. 1.5 year షూట్ చేసాం. సో ఇంకా రోజు ఇంకా అలాగే క్యారవన్లో కూర్చోవడం, మాట్లాడుకోవడం, సరదాగా టైంపాస్. తేజు నాకు శర్వా, మళ్ళీ శర్వా ఏంటంటే శర్వా గారు ఈజ్ లైక్ అసలు ఇవన్నీ ఏంటి, వచ్చామా షూటింగ్ చేసుకున్నాం, సరదాగా ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోయామా. ఈ సినిమా ఎంత చేసేస్తుంది, ఆ సినిమా ఎంత చేసేస్తుంది, నేనేంటి నెక్స్ట్, నాకు ఇదేంటి, ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చారా షూటింగ్ చేసుకుని సరదాగా నవ్వుకొని షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలంతే. నో అదర్ క్యాలిక్యులేషన్స్ ఉండవు తన దగ్గర. ఓకే. అస్సలు ఈ సినిమా ఆడుద్దా పని ఏంటంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. నువ్వే చేస్తున్నావు, మేము అందరం చేయట్లేదు అనుకోవచ్చు, కానీ కరెక్ట్గా తన వరకు వచ్చేసరికి ఆ పని వరకు మిగిలిన ఇవి ఉండవు. కొంతమంది ఏంటంటే చిన్నది మెయింటైన్ చేయాలి, డ్రెస్సింగ్, ఆ ఫోను ఫస్ట్ రింగ్ ఎత్తకుండా 2వ రింగ్ చేసి, కావాలని ఖాళీగా ఉన్నా, ఇందాక బిజీగా ఉన్నాను, చెప్పండి ఏంటి, ఏముండవు. ఇట్లా ఈ జనరేషన్ అంటే ఈ హీరోస్ అందరూ తేజు అంతే, ఇంకా ఓపెన్, ఏదన్నా ఓపెన్గా మాట్లాడేసుకోవడం. చాలామంది సినిమా అది బాగాలేదు అంటే, ఎందుకు బాగాలేదు ఏంటి, ఈ సినిమాకి ఏం తక్కువ, ఇక్కడ ఇది చేసింది అక్కడ ఇది చేసింది ఏంటి అంటారు. వీళ్ళతో ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. అలా చెప్పిన ఇంకొక నాకు తెలిసి ది బెస్ట్ హీరో నాకు బన్నీ గారు. ఏదైనా ఓపెన్గా మాట్లాడేసుకోవచ్చు. ఓకే. పొరపాటున నేను ఒక సినిమా బాగా చూసి అది బాగలేదు, ఆయన ఎదురైపోయారు, బాగుందండి సెకండ్ హాఫ్ బాగుందండి, అదే చాలు సినిమా పోయింది, ఇంక నువ్వు ఎన్ని చెప్పినా కుదరదు. అక్కడ సినిమా బాగుంటేనే సీను, ఏమీ ఉండవు, అందరూ కష్టపడతారు, అందరూ పీక్స్, అందరూ అంతే. మరి నేను చూసుకోవాలంటే అందరూ కెమెరా ముందే పనిచేస్తారు, అందరూ కష్టపడే పని చేస్తారు. సక్సెస్ అనేది అందరికీ రాదు. సినిమా బాగుంటేనే, సినిమా హిట్ అయితేనే, లేకపోతే ఇవన్నీ వేస్ట్. ఈ ల్యాగులు, సెకండ్ హాఫ్ బాగలేదు అండాలు, ఇది ఇక్కడ ఆ పాయింట్ అది లింక్ చేస్తుంటే బాబు ఇది ఇలాగా అది ఇవన్నీ వద్దు, ఆయన దగ్గర అసలు కుదరవు. ఏమన్నా క్లియర్గా ఓపెన్, అవును బాగాలేదు అంతే, అది అయిపోయింది, ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఇది బాగుండొచ్చు, బాగుంటుంది, ఇంకేముంటుంది, అలా ఉంటుంది ఆయన దగ్గర. బాగా నేనైతే హార్డ్ వర్కింగ్ అనేది ఆయన చూసి నేను ఇన్స్పైర్ అవుతాను. అంటే ప్రూవ్డ్ తర్వాత కూడా అలాగే ఉండడం అనేది కొంచెం కష్టమైన పని, మనం అనుకున్నా చేయలేని పని. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, మీరు మామూలుగా ఉండాలన్నా కొన్ని టైంలో అవ్వదు, ఖచ్చితంగా డెఫినెట్గా మీరు రాలేరు. 8:30 వచ్చేసేవారు. ఇప్పుడు మీరు ఇంట్లో వేరే పనులు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకొని ఇక్కడ రావాలి, అయినా 8:30కి వచ్చేయడం అంటే అది చాలా కష్టం. అది ఇప్పటికే అలా ఉన్నారంటే నిజంగా ఈజ్ గ్రేట్. అలాగే డైరెక్టర్స్ అండి, ఓకే, రాజమౌళి గారు. రాజమౌళి గారు అంటే మా గురువు గారు, ఇంక ముందు నుంచి నాకు ముందనేవాడిని. ముగ్గురు డైరెక్టర్స్లో రాజమౌళి గారు, వినాయక్ గారు, పూరి గారు. అప్పుడు మాకు ముగ్గురు బాగా క్లోజ్ దీనిలో తిరిగేటప్పుడు రాజమౌళి గారిది తండ్రి ప్రేమ, బయటికి చెప్పరు, ఏవైనా చెప్తే పిల్లలు పాడైపోతారని చిన్న టెన్షన్లో మాట్లాడతారు. వినాయక్ గారి తల్లి ప్రేమ, ఓవర్ సెన్సిటివ్, ఇంకా అసలు అంత అమ్మ తిన్నావా లేదా నాన్న, నువ్వు భోజనం చెప్పితే వెంటనే చెయ్యి, ఆకలాడ ఉండలేడు తినపెట్టండి. పూరి గారి గర్ల్ ఫ్రెండ్ ప్రేమ, నువ్వు ఏదైనా మాట్లాడు, ఏదైనా చేసుకోవచ్చు, అవునా అది పడిపోయాడా, ఓకే అట్లా వేసాడా, మరి ఓకే. ఇంకా ఆడెందుకు పడిపోయాడు, లేసాడు, ఇంత ఛాన్స్ ఆయన ఎవరు ఇంకా అసలు టప పడుతుంది. పూరి గారి ఎక్స్పీరియన్స్ మాకు బాగా, అసలు ఏకనిరంజను, బుజ్జిగాడు, ఇంకా అస్సలు మీ వాడికి బాగా సిగ్గయ్యా, అసలు ఇలా కాదు అని చెప్పాను ఎవరు. ఇంకా అప్పట్లో బాగా బాబు కూడా ఎక్కువ ఇంటరాక్షన్ పూరి గారితో ఎక్కువ. బయటికి వెళ్ళడం అంటే పూరి గారితో ఉంటే, పూరి గారు ఉంటేనే బయటికి వెళ్ళేవాడు, లేకపోతే ఈ ఫ్రెండ్స్ ఇక్కడే. పూరి గారు అంతా ఇది. ఆర్జీవి గారితో కలిసి పనిచేశారండి? ఆర్జీవి గారితో
ఆర్జీవి గారితో కలిసి పని చేయలేదు. అంటే మీరు కూడా సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. నేను పని చేయలేదు. మామూలుగా మీరు సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే ఆర్జీవి గారు ఈ మధ్య ఒక సినిమా తీశారు. ఏదండి? సెక్స్ అండ్ గాడ్ అనేది, దానికి ముందు ఏదో ఫస్ట్ బేసికల్గా నేనేదో గొప్ప మీరు క్వశ్చన్ అడిగారని కాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దిస్ యూట్యూబ్లు ఇవి ఏమి నేను చూడను ఎక్కువ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళానంటే యూట్యూబ్ ఆన్ చేసేది మైకిల్ జాక్సన్ సాంగ్స్. అవునా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఫుల్గా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. మైకిల్ జాక్సన్ నాకు బాగా ఇష్టం. మన డీజేలో సిటీ మార్. ఓకే. ఫస్ట్ ఆ సాంగ్ వేస్తా యూట్యూబ్లో. ఆ 6 సాంగులు ఈ ఫ్లాట్లో మా అలవాటు అయిపోయి వాళ్ళకి. ఈడు ఆన్ చేసేటంటే ఈ సాంగ్ తర్వాత ఈ సాంగ్ వస్తుంది, ఈ సాంగ్ తర్వాత ఇటు క్లోజ్ చేసేటి ఈ గోల్ ఉండదు అనుకుంటారు. అలాగే మైకిల్ జాక్సన్, ఆ తర్వాత డీజే, ఆ తర్వాత మన పిట్స్బుల్ అండ్ బ్రౌనీ. డాన్స్ అనే పాటలు కూడా పాడతారా? పాటలు పాడతానండి, కాకపోతే లిరిక్స్ గుర్తుండవు. పర్వాలేదండి, మీ వాయిస్ వింటాం, ఒక పాట పాడు. నేను మా ఏదో ఒకటి. లిరిక్స్ గుర్తుండవు. మా నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను, షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన వెనక సీట్లో కూర్చుంటారు. ఆయన కాలు ఇక్కడికి వస్తాయి, వెనక సీట్లో కూర్చున్న కాలు ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడికి ఉంటాయి కాలు. ఆయన ఇంకా పాటలు పాడుతుంటాం మేము. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఇంక ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని మామూలుగా అయితే నేను పాడేస్తుంటాను మధ్యలో. అలా ఒక్క లిరిక్ అయినా కరెక్ట్ పాడరా రే అనేవాడు. ట్యూన్ కరెక్టే, ట్యూను అంతా బాగానే ఉంటుంది, లిరిక్స్ మారిపోతుంది. నా ఇష్టం వచ్చిన లిరిక్స్ నీ ఇష్టమే రాదా, అది పాడిన వాళ్ళు వింటే మనం కొట్టి పారేస్తారు నిన్ను. నా ఇష్టం వచ్చిన చూసి పాడేస్తుంటాను. ఈ లిరిక్స్ అవి మనకు తెలియవు. అలాగే నాకు ఫన్ కూడా అలవాటేది. అంటే అదే పాడితే మిమిక్రీ అయిపోద్ది, అదే ట్యూను ఏవేవో పాడేస్తుంటాను నేను. ఇంకా అసలు ఆ ట్యూన్లో నా ఇష్టం వచ్చిన పదాలు, నా ఇష్టం వచ్చిన లిరిక్స్, నా ఇష్టం వచ్చిన లిరిక్స్ పాడేసి వెనక నుంచి ఒరే నాకే గుర్తుండవు, ఇక నువ్వేమో ఉన్న లిరిక్స్ మర్చిపోతే ఎలా రా అంటూ. నాకు ట్యూనే గుర్తుండాలి, నాకు లిరిక్స్ గుర్తుండవు. పాట స్టార్ట్ ముందు చెప్పేస్తాను మ్యూజిక్, ఇది ఈ పాట, అది ఎలా చెప్పేస్తారా. కానీ లిరిక్స్ స్టార్ట్ చేసేసరికి ఇంకంతే. అందుకే నాకు యూట్యూబ్ అనేది నాకు చాలా తక్కువ చూస్తానండి. ఓకే ఓకే. సో ఆర్జీవి గారి గురించి పోనీ మీరు వింటూ ఉన్నారా? వింటూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. ఆర్జీవి గారికి నాకు చాలాసార్లు బాబు దగ్గరికి వచ్చారు, మేము మాట్లాడినప్పుడు మేము ఉన్నాం. పూరి గారి దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు. చాలా వాళ్ళకన్నా ఆయన చాలా భిన్నంగా అనిపించారు మీకు? లేదండి, నిజమా? నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్